మీరు ఆదిత్య వాళ్ళ అమ్మగారా? అవునండి. నేను ఆదిత్య వాళ్ళ ఎస్ఐ. లోపలికి రావచ్చా? రండి సార్. ఏం లేదు, ఆదిత్య 2 days నుంచి డ్యూటీకి రావట్లేదు. ఇంట్లో ఉన్నాడేమోని వచ్చాను. ఆదిత్య అసలు ఇంటికే రాలేదు సార్. ఏమైంది? నథింగ్, జస్ట్ క్యాజువల్గా వచ్చా. మీరేమనుకోపోతే ఒక్కసారి ఆదిత్య రూమ్ చూడొచ్చా? అలాగే. ట్విన్సా? అవునండి. ఒకడు ఆదిత్య, ఇంకో అతను ఎవరు? అర్జున్. కానీ చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓ, ఇజ్ ఇట్? ఉన్న కన్ఫ్యూజన్స్కే క్లారిటీ లేదు, మళ్ళీ ఇదొకటి. ఆదిత్య వస్తే నాకు చెప్తారమ్మా? అలాగే సార్. ఉంటానమ్మా. ఏ తల్లైనా కొడుక్కే సపోర్ట్ చేస్తుంది, మనకెందుకు చెప్తుంది? ఇప్పుడేం చేద్దాం సార్? ఒక పని చేయండి, మీరిద్దరు స్టేషన్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడికే వచ్చి మఫ్టీలో ఉండండి. ఓకే సార్. ఆదిత్య ఏ మూమెంట్లో వచ్చినా క్యాచ్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. అంటే ఎస్ఏ కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎలా? నీ పేరు? కుమార్. నీ వయసు? 40 సంవత్సరాలు సార్. నీ భార్యని హత్య చేసావా? నేను చేయలేదు సార్. పటాన్చెరు పైలో దొరికాడు. వాడు చెప్పేది అబద్ధం. పాలిగ్రాఫ్ రిజల్ట్స్ పేపర్స్ తీసుకెళ్లి జాతర చేసుకోండి. ఓకే సార్. వాడు చెప్పేది అబద్ధం కాబట్టి అదే జాతరలో వాడిని బలించుకోండి. హాయ్ మామా. రేయ్, ఎంతసేపు వెయిట్ చేయాలరా? అసలే పెద్ద ప్రాబ్లంలో ఉన్నా. ప్రాబ్లం నేనోడు ఎవడరా? ఒకటి వాళ్ళు వస్తుంది, ఇంకోటి వాళ్ళు సాల్వ్ అవుతుంది, అంతే. కానీ నా ప్రాబ్లం నేనేరా. అది ఎలారా? బండేకు చెప్తా. మామా, ఈ నడుచుడు రోగం ఎప్పటి నుంచిరా? చిన్నప్పటి నుంచి ఉంది మావా, కానీ నాకే తెలీదు. జాగ్రత్త మామా. మా తాత వాళ్ళ తాత ఇలా నడుచుడు రోగంతో నడుచుకుంటూ వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. రేయ్, నువ్వు ఊరికే భయపెట్టకురా, సైలెంట్గా కూర్చో. ఇప్పుడు ఎక్కడికి మామా?